మనం రెగ్యులర్ గా చేసే యాక్టివిటీస్ లో టైం ప్రకారం ఇది ఇలా చేయాలి అనుకుంటూ ఉంటాం కదా. మనం క్లాక్ చూస్తాం టైం. మన శరీరానికి పొద్దున్నే లేవాలి, నైట్ టైం పడుకోవాలి, ఈ టైం ఆకలి వేయాలి అలా తెలుస్తుంది. శరీరంలో కూడా బయలాజికల్ క్లాక్ అని ఒకటి ఉంటుంది. ఇది నేచర్ కి తగ్గట్టుగా, ముఖ్యంగా సన్ రైజ్ కి సన్సెట్ కి తగ్గట్టుగా వర్క్ చేస్తుంది. సన్సెట్ అయ్యే టైంకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేసి, ముఖ్యంగా మెలటోనిన్, ఇది న్యాచురల్ గా స్లీప్ రావడానికి యూజ్ అయ్యే కెమికల్. సో సూర్యాస్తం అయ్యాక చీకటి అయిపోయేసరికి బ్రెయిన్ దాన్ని డిటెక్ట్ చేసి మెలటోనిన్ రిలీజ్ చేసి అర్ధరాత్రికి పీక్ అయ్యి తెల్లవారుజామున మళ్ళీ సూర్యోదయం అయ్యే టైంకి అది డౌన్ అయిపోతుంది. నైట్ కేవలం నిద్రకు మాత్రమే యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడున్న సిటీ లైఫ్ కి ఎక్కువగా బ్రైట్ లైట్స్ ఉండడం వలన దాని టైం అనేది కొంత మారింది. ఒకప్పుడు 6-7 కి పడుకునేవారు, ఇప్పుడు 9-10-11 అవుతుంది. దీనికి తోడు మొబైల్ గనక యూజ్ చేస్తే ఎక్కువ బ్రైట్ లైట్ అనేది బ్రెయిన్ కి ఐస్ ద్వారా వెళ్ళటం వలన ఓకే నైట్ ఇంకా అవ్వలేదు, ఇంకా డే లైట్ లోనే ఉన్నాము, మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వాల్సిన అవసరం లేదని అది కన్ఫ్యూజ్ స్టేట్ లో ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అప్పుడప్పుడైతే పర్వాలా, కానీ రెగ్యులర్ గా చేయటం వలన లాంగ్ రన్ లో బ్రెయిన్ దానికి రీసెట్ అయిపోయి ఓకే నైట్ 11 అయినా 12 అయినా 1 అయినా 2 అయినా బ్రైట్ లైట్ అనేది వస్తూ ఉంది కాబట్టి మెలటోనిన్ వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి డే లైట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని న్యాచురల్ గా రావాల్సిన కెమికల్ రాదు. సో స్లీప్ టైం అనేది బాగా డిస్టర్బ్ అయిపోయి నిద్ర సమస్యలు, లేదా నిద్ర పట్టినట్టుగా ఉన్నా సరే క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవటము, ఎక్కువగా బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం వలన అన్ప్లెజెంట్ డ్రీమ్స్ వచ్చి మనకి స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇది ఆపాలి అంటే పడుకునే 1 అవర్ ముందు గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ బ్రైట్ లైట్స్ ఐస్ ద్వారా బ్రెయిన్ కి వెళ్ళేవన్నీ స్టాప్ చేయండి. థ్యాంక్ యూ.